మన వైపు పల్లెటూర్లలో ఆవుల్ని మేకల్ని ఎద్దుల్ని ఎలా అయితే పెంచుకుంటారో ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆవులు మాత్రమే ఉంటాయి, అంత ఎక్కువగా ఉండవు. ఈ కచ్చర్లని ఎక్కువగా పెంచుతారు. ఇవి చూడటానికి ఒకవైపు గుర్రంలా మరోవైపు గాడిదలా కనిపిస్తాయి. ఒక గుర్రానికి గాడిదకి క్రాస్ బ్రీడ్ చేస్తే వచ్చేదే ఈ కచ్చర్ అనమాట. వీటికి సంతానోత్పత్తి ఉండదు. అయితే ఈ కచ్చర్లకి రెండు వైపులా కూడా ఈ సంచుల్లా పెట్టారు కదా, ఇందులో ఇసుక, సిమెంట్, ఇటుక బెడ్డలు ఇలాంటివి మోసుకెళ్ళడానికి దీన్ని వాడుతూ ఉంటారు. ఇక్కడ అంతా కూడా కొండ ప్రాంతమే కదండి. మాక్సిమం ఇక్కడ ఇల్లులన్నీ కూడా కొండ మీదనే నడుచుకుని చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఏ లోడ్ అయినా సరే వెహికల్స్ అనేవి రోడ్డు వరకు తెచ్చి ఆ లోడ్ ని దించేస్తే ఇక్కడ నుంచి కచ్చర్లు ఆ బరువుని మీదకి మోసుకుని వెళ్తాయి. నిన్న మొన్న 2 రోజులు పడిన వర్షానికి చాలా మంచు అయితే మళ్ళీ కురిసింది. ఈ సీజన్ కి ఇది లాస్ట్ స్నోఫాల్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ చూడడానికి అయితే భవిష్య బద్రీనాథ్ అయితే వెళ్ళిపోయాము. ఎంత మంచు ఉన్నా సరే మనం వెళ్ళిన టైంకి ఎండ ఉంటే గనక మనం ఎంతసేపు అయినా మంచులో ఉండిపోగలుగుతాము. ఒకవేళ అక్కడ ఎండగానే లేదు అంటే మాత్రం మనం ఎన్ని థర్మల్స్ వేసినా, ఎన్ని ఉలెన్ బట్టలు వేసినా, సాక్స్లు, క్యాప్లు ఎన్ని వేసుకున్నా సరే చేతులు కాళ్ళు చాలా నొప్పి పెడతాయి, లోపల తిమ్మిరి లేకపోతూ ఉంటాయి అనమాట. అప్పుడు ఒక పావు గంటకు మించి ఎక్కువగా ఉండలేము. మీరు ఎప్పుడైనా స్నోఫాల్ గానీ ఇలా మంచు చూడడానికి వెళ్తే గనక వర్షం పడినట్లయితే అస్సలు వెళ్ళొద్దు, ఎండ ఎక్కితేనే వెళ్ళండి. ఇంతకీ నేను తయారు చేసిన ఈ స్నోమ్యాన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు.